ఈసీ పెద్దలను కలవబోతూ ఉన్నారు. ఢిల్లీలో కీలక భేటీ. ఒకవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిలకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది నిజంగా చాలా కీలకమైన భేటీ. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని సాధించాలంటే ఉన్న అవకాశాలేంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సవాళ్ళు ఏంటి ఆంధ్రప్రదేశ్లో? అంటే గత వైభవం చాలా దూరం అది. ఎందుకంటే అక్కడ వైసీపీ టీడీపీ మధ్య ఒక బలమైన పోలరైజేషన్ వచ్చేసింది. అందువల్ల థర్డ్ పొలిటికల్ ఫోర్స్కు ఉండే అవకాశం స్క్వీజ్ అయిపోయింది. అన్లెస్ సంథింగ్ అన్యూజువల్లీ న్యూ, ఒక కొత్త నావెల్ ఐడియాతో వస్తే తప్ప ఆ పోలరైజేషన్ అనేది మూడో ప్లేయర్కి అవకాశం ఉండదు. అయితే చాలామంది పోలరైజేషన్ పేరు చెప్పి మా తప్పేం లేదనుకుంటారు. కానీ పోలరైజేషన్ వల్లనే ఇంకో పార్టీ లేకుండా ఉండడమే కాదు, ఈ పోలరైజేషన్ ఛేదించి పార్టీలు వస్తుంటాయి. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోలరైజేషన్, ఆ పోలరైజేషన్ నుంచి తట్టుకొని రెండు పార్టీలు ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందా లేదా? అందువల్ల పోలరైజేషన్ వల్లనే తాము ఓడిపోదాము అనే సూత్రీకరణ సరైనది కాదు. ఇప్పుడు మీకు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోలరైజేషన్ జరిగింది. సిపిఎం 18 సీట్లలో పోటీ చేస్తే ఎక్కడ ఓటింగ్ రాలే, అసలు నెగ్లిజిబుల్ ఓటింగ్ వచ్చింది. సో వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, కంక్లూజన్, రెండు పార్టీల మధ్య పోలరైజేషన్ అయ్యాం కనుక మాకు అవకాశం లేకుండా పోయింది. అది నిజం, కాదని కూడా లేవు. కానీ అదే సమయంలో ఇంతకన్నా ఎక్కువ పోలరైజేషన్ జరిగిన కాగజ్ నగర్లో రెండు పార్టీలు కాదు, ఆడ బీజేపీ కూడా కలిసి 3 పార్టీల మధ్య పోలరైజేషన్ జరిగింది. అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సిగ్నిఫికెంట్గా ఓటింగ్ వచ్చింది కదా. మరి అక్కడ ఎందుకు వచ్చింది? మీకు కొల్లాపూర్లో ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య తీవ్రమైన పోలరైజేషన్ జరిగింది. అయినా బరలెక్కకు సుమారు 5,000 ఓట్లు వచ్చాయి. ఎట్లొచ్చాయి? సో ఓట్లు అనేది పోలరైజేషన్లో కూడా ఓట్లు తెచ్చుకోవటానికి నీవు ఒక కొత్త ఐడియాతో రావాలి. ఈ ఉదాహరణ, నేను 2021లో ఎమ్మెల్సీగా పోటీ చేశాను. బీఆర్ఎస్ బీజేపీ ఒకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఒకరు దేశంలో అధికారంలో ఉన్న పార్టీ. ఈ పార్టీలతో పాటు కాంగ్రెస్ తరఫున చిన్నారెడ్డి మాజీ మంత్రి, టీడీపీ తరఫున ఎల్ రమణ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి పోటీ చేశారు. ఎంత పోలరైజేషన్ మీరు ఆలోచించండి. అయినా నాకు 58,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 33,000 ఓట్లు వస్తే నాకు 58,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థికి 5,000 ఓట్లు వచ్చాయి. ఎందుకు ఇన్ని 3 ఉదాహరణలు చెప్పాను నేను ఇప్పుడు. ఈ 3 ఉదాహరణలు 4 ఉదాహరణలు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిపితే, అంటే పోలరైజేషన్ అనేది మూడో వ్యక్తి పార్టీకి స్పేస్ లేకుండా చేస్తుందన్నది నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ అదే సమయంలో సంథింగ్ న్యూతో నువ్వు ఆఫర్ చేయగలిగితే, కొత్త నరేటివ్తో కొత్త ఐడియాతో ఆఫర్ చేయగలిగితే డెఫినెట్గా ఎంతో ఆ స్పేస్ కొంత పెంచుకోవచ్చు. పెంచుకోవడమే కాదు, గెలవచ్చు కూడా. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. నేను 2 సార్లు ఎమ్మెల్సీగా అన్ని ప్రధాన పార్టీలు ఓడించి గెలిచాను. ఎందుకంటే ఆ స్పేస్ పెంచుకోవచ్చు, గెలుచుకోవచ్చు, ప్రొవైడెడ్ యూ ఆఫర్ సంథింగ్ డిఫరెంట్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తనకు ఓటేయాలో ఒక నరేటివ్ను చూపెట్టగలగాలి. ఇప్పుడు ఆధునిక రాజకీయాలు ఏంటంటే నరేటివ్ బిల్డింగ్, ఒక భావన. సో జగత్తంతా భావనే అంటాడు ఆదిగురు శంకరాచార్యులు. సో రాజకీయాలు కూడా అంతే, జగత్తే భావన అయినప్పుడు రాజకీయాల భావన కావా? సో అద్వైతంలో శంకరాచార్యుడు ఈ జగత్తంతా భావన అంటాడు. ఇప్పుడు ఆధునిక రాజకీయాలు శంకరుని తత్వాన్ని అమలు చేస్తున్నట్లున్నాయి. అందువల్ల ఒక బలమైన భావన క్రియేట్ చేయగలగాలి. కాంగ్రెస్ తెలంగాణలో అంతకుముందు ఏ పరిస్థితిలో ఉండే, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసి, దుబ్బాక, హుజూరాబాద్ ఓటములు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. హుజూరాబాద్లో 3,000 ఓట్లు వచ్చాయి, జస్ట్ 3,000 ఓట్స్ వచ్చాయి. హుజూర్ నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోయారు. నాగార్జున సాగర్లో సీనియర్ నాయకుడైన జానారెడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన కొడుకు గెలవగలిగారు సేమ్ అభ్యర్థి పైన. అంటే అంతకుముందు జానారెడ్డి ఉప ఎన్నికల్లో అంత సీనియర్ నాయకుడు, ఓటమి ఎరగని నాయకుడు, అనేక ప్రభుత్వాలు ఏదైనా మంత్రిగా ఉన్న చరిత్ర ఉన్న నాయకుడు, అయినా ఓడిపోయాడు. ఆయన కొడుకు సేమ్ అభ్యర్థిని మళ్ళీ గెలవగలిగాడు. అందువల్ల రాజకీయాలు ఎలా ఉంటాయన్న దానికి ఉదాహరణ ఇది. ఎందుకు ఒక బలమైన భావన, బలమైన ఆలోచన కాంగ్రెస్ క్రియేట్ చేయగలిగింది. సో ఆ ఆలోచన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ
ఒక నరేటివ్ను బిల్డ్ చేయగలగాలి. ఎందుకు ఒక కంపెలింగ్ నరేటివ్, ఎందుకు ఓటేయాలి? కంపెలింగ్ నరేటివ్ మీ కాగజ్ నగర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయిన ఆ ఓటు ఎందుకు వచ్చింది? ఒక దళిత బహుజన వాదం అనే ఒక నరేటివ్ని బిల్డ్ చేయగలిగాడు. ఆ బిల్డ్ చేయగలిగాడు కనుక ఆ ఓటింగ్ వచ్చింది, లేకపోతే రాదు కదా. ఏం బలమైన పోటీలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ నరేటివ్ను ఆంధ్రప్రదేశ్లో బిల్డ్ చేయగలగాలి. తెలంగాణలో మార్పు కావాలి అనేటువంటి ఒక నరేటివ్ను బిల్డ్ చేయగలిగింది. ఆ నరేటివ్ ఎంత పవర్ఫుల్గా పనిచేసిందంటే కేసీఆర్ పాలన పట్ల సంతృప్తి ఉన్న జనం కూడా కాంగ్రెస్ కోటేశారు. నేను చాలాసార్లు చెప్పాను, నా లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీలో కేసీఆర్ పాలన పట్ల ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిన వాళ్ళలో కూడా 11% కాంగ్రెస్ కోటేశాను. సమ్వాట్ సాటిస్ఫైడ్, కొంతమేరకు సంతృప్తి ఉంది అన్న వాళ్ళలో 38% కాంగ్రెస్ కొట్టేశారు. మన మామూలు ఓటింగ్ కాదు కదా. అంటే కేసీఆర్ పాలన పట్ల పూర్తి సంతృప్తి ఉన్నా కొంత సంతృప్తి ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ కొట్టేశారు. అంటే ఓటర్ ఫ్యాటిక్, అంటే మార్పు కావాలి, కొత్తదనం రావాలి అనే భావనను బిల్లు చేయగలిగారు తెలంగాణలో కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి కంపెలింగ్ నరేటివ్ను కాంగ్రెస్ క్రియేట్ చేయగలగాలి. ఆ కంపెలింగ్ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్ళగలిగే నాయకుడు కావాలి. ఎందుకంటే కొత్త నాయకుడు దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్లతోనే కాంగ్రెస్ రాజకీయం చేస్తే మధ్యప్రదేశ్లో అవకాశం ఉండి కూడా ఓటమి పాలైంది. ఎందుకంటే ఆడ కొత్తదనం కనిపించలేదు ప్రజలకు. కొత్త నరేటివ్ను తీసుకెళ్లాలన్నా కూడా కొత్త నాయకత్వం ఉండాలి. కొత్త నరేటివ్ను పాత నాయకత్వం తీసుకెళ్తాంటే ప్రజలు నమ్మరు. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ పట్ల ఉన్నా కాంగ్రెస్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని మధ్యప్రదేశ్లో గెలవలేకపోయింది. అదే తెలంగాణలో కొత్త నరేటివ్తో పాటు కొత్త నాయకత్వం, రేవంత్ రెడ్డి ఎమర్జీ కావడం కాంగ్రెస్ గెలుపు కారణమైంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా కంపెలింగ్ నరేటివ్నే కాదు, ఆ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్ళగలిగే లీడర్షిప్ కావాలి. మూడోది పొలిటికల్ కంటెస్టేషన్, వాలమిక్స్ అంటారు. పొలిటికల్ కంటెస్టేషన్లో నీవు పదనుగా ఒక ఉన్న రాజకీయ డిస్కోర్స్లో భాగస్వామి కావాలి. ఇప్పుడు కేసీఆర్ వ్యతిరేక పొలిటికల్ డిస్కోర్స్లో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు పవర్ఫుల్గా యాంటీ కేసీఆర్ పొలిటికల్ డిస్కోర్స్, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఒక బలమైన పొలిటికల్ కంటెస్టేషన్ను తీసుకురాగలిగారు. అందువల్ల మీరు గమనించండి, బండి సంజయ్ నాయకత్వం ఉన్న సమయంలో బీజేపీ అద్భుతమైన విజయాలు సాధించింది. ఎప్పుడైతే బండి సంజయ్ వెళ్ళిపోయాడో, పక్క జరిగిపోయాడో, ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డికి ఒక్కడే అయ్యాడు. కేసీఆర్ వ్యతిరేక రాజకీయ కార్యాచరణలో, అంటే యాంటీ కేసీఆర్ పొలిటికల్ కంటెస్టేషన్లో ఒక బలమైన సింబాల్గా రేవంత్ రెడ్డి నిలవగలిగాడు. అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. ఎవరైనా ఊహించారా 10 ఏళ్ల క్రితం కొడంగల్లో 5 ఏళ్ల క్రితం ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఇతను ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహించాడా? అందువల్ల అదేదో అదృష్టవశాత్తు వచ్చింది, ఫ్యాక్టర్ ఆఫ్ లక్ అనుకుంటారు. ఫ్యాక్టర్ ఆఫ్ లక్ ఉండదు. ఇదే పొలిటికల్ కంటెస్టేషన్లో ఆయన ప్రిన్సిపల్ యాంటీ కేసీఆర్ ఫోర్స్గా ముందుకు రావడం ఆయనకు ఉపయోగపడింది, కాంగ్రెస్కు ఉపయోగపడింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకమైన పొలిటికల్ కంటెస్టేషన్ తేగలగాలి. తర్వాత ఒక సిగ్నిఫికెంట్ సోషల్ ఇంజనీరింగ్ చేయగలగాలి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏమవుతుందంటే తెలంగాణ కన్నా ఎక్కువ కూడా కాస్ట్ కన్సాలిడేషన్ చాలా బలమైంది. అంటే పొలిటికల్ పర్ఫార్మెన్స్తో సంబంధం ఉండదు. కొన్ని కులాలకు చెందిన వారు మెజారిటీ అక్కడ టీడీపీకో వైసీపీకో ఓటేస్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఆ కులాలు ఏంటి అని. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లీడర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ పర్ఫార్మెన్స్, ఆ పార్టీని తిట్టుకుంటైనా ఆ నాయకుడిని తిట్టుకుంటూ కూడా మళ్ళీ అటే ఓటేస్తారు. సో ఆ రకమైన సోషల్ కన్సాలిడేషన్ను తీసుకొచ్చుకోగలగాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా గెలవటానికి కారణం ఏంటి? కాంగ్రెస్ కొన్ని సెక్షన్లలో కాంగ్రెస్ క్లియర్గా సోషల్ షిఫ్ట్ సాధించగలిగింది. ఉదాహరణకు ట్రైబల్ ఓటు ఉంది తెలంగాణలో, అదొక సిగ్నిఫికెంట్ ఓట్, అరౌండ్ 10% పాపులేషన్ ఉంటారు. అందులో లంబాడీలు ఒక సిగ్నిఫికెంట్ ట్రైబల్ గ్రూప్. సో మీరు లంబాడీ తండాలు కాంగ్రెస్ కోట్లేసాయి. నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, లంబాడీ తండాల్లో మామూలుగా లేదు కాంగ్రెస్ వైపు వేవ్ అని. అందువల్ల క్లియర్గా మీరు గమనించండి, ఎస్సీ ఎస్టీ సీట్లలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. అలాగే ముస్లిం ఓటర్లో ఒక సిగ్నిఫికెంట్ డెంట్ కొట్టగలిగింది ఎంఐఎం ఉన్నా కూడా. సో ఈ సోషల్ షిఫ్ట్ ఏదో ఒక సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ఆకర్షించగలగాలి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అక్కడ.
సో అందువల్ల ఇలాంటి ఏదైనా ఒక అంశము అది తీసుకోరాగలిగితే అప్పుడు ఏమైనా కాంగ్రెస్ ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావము చూపగలిగేటువంటి పరిస్థితులు దానంతరదే రావు. ఎప్పుడు ఎవరో వస్తారని ఏదో చూస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని మహాకవి శ్రీశ్రీ రాసిన సినిమా పాట ఉంది. సినిమా పాటల్లో కూడా గొప్ప తాత్విక చింతన ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటే రాదు. దానికో పని చేయగలగాలి. పని చేసినప్పుడు ఏ పార్టీ అయినా రావచ్చు. సో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదనుకున్న పార్టీ రాలేదా? అందుకే శ్రీశ్రీ మరో సినిమా పాట ఉంది, అగాధమగు జలనిధిలో కూడా ఆనిముత్యమున్నదిలే శోకానా మరుగున దాగే సుఖమున్నదిలే అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పాడుకుంటే ఆ అగాధపు జలనిధిలో నుంచి కూడా ఆనిముత్యాలు వెతుక్కోగలుగుతుంది. ఆ శోకం నుంచి కూడా సుఖాన్ని అన్వేషించగలుగుతుంది. రైట్ సార్. ఇక తెలుగుదేశం పార్టీ డోర్స్